యాదాద్రి డెవలప్మెంట్ పనులను మరింత స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆలయ అభివృద్ధి కోసం రెడీ చేసిన ప్రణాళికలను ఫాస్ట్ ట్రాక్ లో ఇంప్లిమెంట్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రధాన ఆలయంతో పాటు నవగిరులను ఎలా తీర్చిదిద్దాలనే దానిపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే తయారైన ప్రతిపాదనలతో పాటు కొత్త వాటిపైన డిస్కస్ చేశారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది సర్కార్. ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై క్యాంప్ ఆఫీసులో అధికారులతో 5 గంటలు డిస్కస్ చేశారు సీఎం కేసీఆర్. యాదాద్రి చుట్టూ ఇప్పటికే 943 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామన్న సీఎం మరో 100 ఎకరాలు సేకరిస్తామన్నారు. మొత్తం భూమిని ఆలయ అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. వారం 10 రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 2 బడ్జెట్లలో కలిపి 200 కోట్లు టెంపుల్ కు కేటాయించామన్నారు సీఎం. టాటా, అంబానీ, జెన్కో, బెల్ లాంటి సంస్థలు 500 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. నిధుల కొరత లేదన్న సీఎం వెంటనే పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్టపై 15 ఎకరాల భూమి ఉందన్న సీఎం వాటిలో 5 ఎకరాలు ప్రధాన గుడి కిందకు వస్తుందన్నారు. ఈ 5 ఎకరాల్లోనే ప్రాకారం, మాడవీధులు నిర్మించాలని సూచించారు. స్వామి 32 అవతారాల ప్రతిమను అందులోనే రావాలన్నారు. 180 ఎకరాల గుట్ట విస్తీర్ణాన్ని సమర్థంగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు. గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణకు రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. యాదాద్రితో పాటు నవగిరులు ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై ఇప్పటికే తయారైన ప్రతిపాదనలతో పాటు కొత్త వాటిపైన చర్చించారు. ఆధ్యాత్మికం, ఆహ్లాదం, ఆనందం, పచ్చదనం ఉండేలా యాదగిరి గుట్టను తయారు చేయాలని సూచించారు కేసీఆర్. యాదాద్రిపై పుష్కరిణి, కళ్యాణకట్ట, అర్చకుల నివాస గృహాలు, రథమంటపం, క్యూ కాంప్లెక్స్, విఐపి గెస్ట్ హౌస్ నిర్మించాలన్నారు. వంటశాల, అద్దాల మందిరం గుట్టపైనే ఉండాలన్నారు. ఇక యాదాద్రి కింది భాగంలో బస్టాండ్, కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్, స్వామి పూజకు పూల కోసం ఉద్యానవనం ఏర్పాటు చేయాలన్నారు. దీక్ష తీసుకునే వారికి ప్రత్యేకంగా వసతి కేంద్రాలు, గెస్ట్ హౌస్లు, పార్కింగ్ ప్లేస్లు, గోశాల, అన్నదాన సత్రం, పర్మనెంట్ హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. యాదాద్రి సమీపంలోని బస్వాపూర్ చెరువును రిజర్వాయర్ గా మారుస్తామన్నారు సీఎం. అందులో బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెరువు కట్టను ట్యాంక్ బండ్ మాదిరిగా తీర్చిదిద్దాలని సూచించారు. యాదగిరిగుట్ట ప్రాంతమంతా 4-వే రోడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గుట్ట ప్రాంతంలో అందమైన చెట్లు పెంచడంతో పాటు 1000 ఎకరాల స్థలాన్ని జోనింగ్ చేసి లేఅవుట్ సిద్ధం చేయాలన్నారు. పున్నమి గెస్ట్ హౌస్ ను ఆధునీకరించాలని, ప్రస్తుత పుష్కరిణిని విస్తరించాలన్నారు. యాదాద్రిని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు కేసీఆర్.